హాయ్ ఫ్రెండ్స్, ఓజీ సినిమాకి వరల్డ్ వైడ్గా మంచి టాక్ అయితే వచ్చిందనమాట. ఈ సినిమాని ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాకి అన్ని విధాలుగా పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. అండ్ కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా 150 కోట్ల పైనే రాబట్టి ఉండొచ్చు అని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, మాస్ సీన్స్ కావచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ప్రజెన్స్ కావచ్చు, ఇలా అన్ని రకాలుగా ఈ సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట. అయితే రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ అయిన రోజే సాయంత్రం ఈ సినిమా సంబంధించిన మూవీ టీం అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట. ఓజీ బ్లాక్ బస్టర్ ప్రెస్ మీట్ అయితే పెట్టారు. అండ్ ఆ ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు ఏమడిగారంటే, ఓజీ పార్ట్ 2 ఉండబోతుంది కదా, ఆల్రెడీ మీరు హింట్ అయితే ఇచ్చారు, ఆ పార్ట్ 2లో అకిరాతో ఉండబోతుందా అని కూడా కొంతమంది అయితే అడిగారనమాట. దాంతో సుజిత్ గారు ఏం చెప్పారంటే, అకిరాతో చేస్తే బాగానే ఉంటుంది, బట్ దాని గురించి పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బాగుంటుంది, నాకైతే అంత క్లారిటీ లేదు. అండ్ ప్రజెంట్ ఈ సినిమా సందడిలోనే ఉన్నాను, ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది కాబట్టి ఆ మూడ్లోనే ఉన్నాను, నేను పార్ట్ 2 గురించి ఆలోచించే ఆ సిచ్యువేషన్లో అయితే నేను లేనన్నట్టుగా సుజిత్ గారు అయితే మాట్లాడుతున్నారనమాట. అలాగే ఏంటంటే, అకిరా గారు చాలాసార్లు మూవీ సెట్కి అయితే వచ్చారు, నేను ఆయన్ని చూశాను, మాట్లాడాను, ఆయనలో మంచి స్పార్క్ అయితే ఉంది. ఖచ్చితంగా ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా బాగా రాణిస్తారన్నట్టుగా ఆయన అయితే మాట్లాడారనమాట. ప్రజెంట్ పార్ట్ 2 గురించి అయితే ఆలోచించట్లేదు, బట్ పార్ట్ 2 అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది పవన్ కళ్యాణ్ గారి చేతుల్లోనే ఉందన్నమాట. ఆయన ఒకవేళ ఓకే చెప్పారంటే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాని అయితే సెట్స్ పైకి తీసుకొస్తాం అన్నట్టుగా సుజిత్ గారు అయితే చెప్పారు. అలాగే చాలామంది ఏమనుకున్నారంటే, ఓజీ సినిమాలోనే అకిరా నందన గారు ఉండబోతున్నారని కూడా అప్పట్లో బాగా న్యూస్ అయితే వచ్చింది. అంటే సినిమా రిలీజ్ కాకముందు ఒక్కరోజు ముందు కూడా చాలామంది ఖచ్చితంగా అకిరా క్యారెక్టర్ అయితే ఉండబోతుంది, అది ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ అయితే ఉండబోతున్నట్టుగా చాలామంది అయితే అనుకున్నారు. బట్ అకిరా గారు అయితే సినిమాలో ఎక్కడ కనిపించలేదన్నమాట. మేబీ ఆయన్ని మరో సినిమాతో అయితే లాంచ్ చేయబోతున్నారేమో అన్నట్టుగా ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు. చూద్దాం మరి ఆయన ఓజీ 2తో వస్తారా, లేకపోతే వేరే సినిమాతో వస్తారనేది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.